చావడి వసుధ గారు ఆస్ట్రేలియా నుంచి బాపు రమణల్ గారితో నా తీపి గుర్తులు. ఇది సత్యం మందపాటి గారి అనుభవాలు. దాని గురించి వసుధ గారు సభాముఖంగా పంచుకోబోతున్నారు. బాపు గారితో నా తీపి గుర్తులు. సత్యం మందపాటి ఆయన మన అభిమాన చిత్రకారుడు, సినిమా దర్శకుడు, హాస్య ప్రియుడు. బాపు తర్వాత బాపు అంతటి వాడు. చెయ్యెత్తి దండం పెడితే తనని కాదు ఎవరినో అనుకొని వెనక్కి తిరిగి చూసేంత నిగర్వి. మనందరం గర్వించదగ్గ మనిషి. ఆయన చిత్రాలు, కార్టూన్లు, సినిమాలు చూసి ఆనందించటం, ఆయన జీవించిన యుగంలోనే మనము ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ఆయనతో పరిచయం నాకు అదృష్టన్నర. మళ్ళీ మాట్లాడితే ఇంకా బోలెడు ఎక్కువ అదృష్టం. మొట్టమొదట బాపు గారిని 1996లో హూస్టన్ నగరంలో కలిశాను. చూడగానే ఈయనేనా బాపు గారు అనుకున్నాను. కొంచెం సేపు కూడా అవ్వకుండానే ఈయనే బాపు గారు అని తెలిసిపోయింది. ఆయనతో మాట్లాడటమే గిరీశం అన్నట్టు ఒక ఎడ్యుకేషన్. ఆయన మాట్లాడుతుంటే హాస్యానికి భాష్యం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు పూర్తిగా ఆయనతో గడిపి ఆ రోజుని నా జీవిత పుటల్లో భద్రంగా దాచుకున్నాను. అంతకు ముందే నా కథలు కొన్ని చదివానని చెప్తే ముఖమాటం కొద్దీ అంటున్నారులే అనుకున్నాను. నా కథల ద్వారా నేను వ్రాసిన దేవుడి మీద నా నమ్మకాలు నాకే చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. నా అమెరికా బేతాళుడి కథల పుస్తకం ఇస్తే కళ్ళకద్దుకొని తీసుకున్నారు. తప్పకుండా చదివి తన అభిప్రాయం రాస్తాన్నారు. ఏదో బిజీగా ఉండే పెద్ద మనిషి కదా సరదాగా అన్నారు అనుకున్నాను. తర్వాత ఒక నెల రోజుల్లో తనకు నచ్చిన విషయాలు, సంఘటనలు వివరంగా 2 పేజీల్లో వ్రాసి నన్ను ఆశ్చర్యపరిచిన గొప్ప పాఠకుడు ఆయన. అప్పుడే ఇంకొక సంఘటన జరిగింది. ఆయన కాలిఫోర్నియాకి అనుకుంటాను ఫినిక్స్ మీదుగా వెళ్ళాలి. ఫినిక్స్ ఎయిర్పోర్ట్లో ప్లేన్లు మారాలి. కొంచెం గాబరా పడిపోయి మీకు ఎవరైనా తెలిస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చి సహాయం చేయమని చెప్పగలరా అని అడిగారు. తప్పకుండాను అన్నానే, కానీ నాకు ఆ రోజుల్లో అక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేదు. వాళ్ళని వీళ్ళని అడిగితే చివరికి అక్కడ ఉండే ఒక ఆయన ఫోన్ నెంబర్ దొరికింది. ఆయనకు ఫోన్ చేసి నేను ఫలానా, మాకు తెలిసిన వారికి మీ సహాయం కావాలి అని విషయం చెప్పాను. ఆయన పాత తెలుగు సినిమాలో రేలంగిరా ఎవర్రా వీడు ముక్కు మొహం తెలియకుండా సహాయం అడుగుతున్నాడు అనుకుని ఉంటాడు. అయినా ఆ రోజుల్లో ఇంకా సాటి తెలుగు వాళ్ళం పరస్పరం గౌరవించుకునే వాళ్ళం కదా, అందుకని మర్యాదగానే ఎవరండి ఆ వచ్చే ఆయన అని అడిగారు. బాపు గారని ఇంకా చెబుతుండగానే ఆయన ఎగిరి గంతేశాడని అర్థమైపోయింది. తర్వాత బాపు గారు అన్నారు, అదేమిటండి నాకు సహాయం కోసం ఎవరినో ఒకరిని రమ్మనమని చెబితే మీరు ఒక పెద్ద బెటాలియనే పంపించారు అని. అది ఆయన గొప్పతనమే అని నమ్మటం ఇష్టపడని గొప్ప మనిషి ఆయన. తర్వాత ఆయన అమెరికా వచ్చినప్పుడల్లా ఎక్కడో అక్కడ కలుస్తూనే ఉన్నాను. ఎంతో ప్రేమగా పలకరించేవాడు. నా గవర్నమెంటాలిటీ కథల పుస్తకానికి రమణ గారు ముందు మాట వ్రాసి ఇచ్చారు. బాపు గారు అట్ట మీద బొమ్మ వేస్తాన్నారు, కానీ భాగవతం సీరియల్ రాస్తూ బిజీగా ఉండి వ్రాయలేకపోయారు. నన్ను క్షమించాలి, ఈసారి 1 కాదు మీకు 2 పుస్తకాలకు బొమ్మలు వేస్తాను అని ఉత్తరం రాసిన ఎంతో పెద్ద మనిషి. తర్వాత ఒక సంవత్సరం గడిచిందనుకుంటాను. ఒకరోజు ఉత్తరాల కట్టలో బాపు గారి ఉత్తరం ఉంది. ఆయనకి మెహదీ హసన్ సంగీతం అంటే ప్రాణం. మెహదీ గారి సంగీతంలా అంతా ఆయన దగ్గర ఉందట. మెహదీ హసన్ కొడుకు అమెరికాలో కొలరాడోలో ఉంటాడని తెలిసింది. ఇంట్లో కచేరీ చేసుకున్నప్పుడు పాడుకునే కొన్ని టేపులు ఆయన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది కనుక తెప్పించి పెట్టగలరా అని సారాంశం. పుస్తకానికి ముఖ చిత్రం వేయమంటే కుంటి శాఖలు చెప్పాడు. ఇప్పుడేమో సంగీతం టేపులు కావాలని అడుగుతున్నాడు అనుకోకండి. సంగీతానికి సిగ్గు ఎక్కువ ఉండవు అని ఉత్తరంలో రాశారు. బాపు గారంటే నాకు బోలెడు ఇష్టం కాబట్టి ఎలాగైనా సాధించాలని పట్టుపట్టారు. వరుసగా 4 రోజులు ఎంతో మందికి ఫోన్ చేసి తారిక్ హసన్ గారిని పట్టుకున్నాను. ఆయన కూడా పాటలు చాలా బాగా పాడతారు. పేరున్న మనిషి. ముక్కు మొహం తెలియని నాతో మాట్లాడతారని అనుకోలేదు. అయినా చాలా స్నేహపూరితంగా మాట్లాడారు. బాపు గారి గురించి, ఆయన కోరిక గురించి అంతా చెప్పారు. అంతేకాదు, మెహదీ హసన్ మద్రాసు వచ్చినప్పుడు బాపు గారు గీసిన ఆయన చిత్రాన్ని నాకు పంపించారు. తారిక్కి ఇవ్వండి అని వ్రాస్తూ, మీరు టేపులు పంపిస్తే నేను మీ నాన్నగారి బాపు బొమ్మ పంపిస్తాను అని. ఆయన వెంటనే టేపులు పంపించారు. నేను ఆయనకి బొమ్మ పంపించాను. ఆ బాపు గారు ఆ టేపుల క్వాలిటీ అంత బాగా లేదు, కానీ పాటలు చాలా బాగున్నాయి, సంతోషం అని చెప్పారు. నేను ఇండియా వెళ్ళినప్పుడు బెంగళూరు నుంచి గుంటూరు వెళ్తూ మద్రాసులో బాపు గారి ఇంటికి వెళ్ళాను.
బాక్స్ ఏంటి టీవీ మద్రాసులో మా ఇల్లు ఎవరికీ తెలియదు. టాక్సీ ఎక్కి సినిమా యాక్టర్ మమ్ముట్టి ఇంటికి తీసుకువెళ్ళమనండి. ఆయన ఇంటికి ఎదురెళ్ళే కూర్చుంటారు కదా. నేను వెళ్ళేసరికి ఎండలో బయట నిలబడుతున్నారు. రమణ గారు తెచ్చారా? అదేమిటి సార్ ఎండలో నిల్చున్నారు అంటే మీకు దారి తెలుస్తుందో లేదోను అని అన్నారు ఆయన. అమెరికా నుంచి ఇండియా వచ్చిన వాడిని సెంట్రల్ స్టేషన్ నుంచి మీ ఇంటికి రాలేనా గురువు గారు అంటూ ఉంటే ఆయన అలా ఎండలో ఎదురు చూసినందుకు బాధపడ్డాను. నా జీవితంలో ఎంతో మరువలేని రోజు అది. బాపు గారు కానీ రమణ గారు కానీ కష్టాలు సుఖాలు ఏం మాట్లాడినా హాస్యం రంగరించే చెప్తారు. జీవితంలో ప్రతి నిమిషాన్ని అలా అనుభవించడం ఒక వరం. అప్పుడు గుర్తుకు వచ్చింది రమణ గారి పెళ్లి పుస్తకం సినిమాలో రాసిన గొప్ప డైలాగ్, నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అని. ఆ మధ్యాహ్నం వాళ్ళింట్లోనే భోజనాలు, భాగ్యవతి గారు శ్రీదేవి గారు ఆప్యాయంగా వడ్డీ వడ్డించిన అసలు సిసలైన గోదావరి వంటకాలు. అప్పుడే నాకు అనిపించింది, నేనెవరిని, అంత గొప్ప వాళ్ళకి నేను ఏమవుతాను? బాపు రమణల కళా వైదుష్యం ముందు, పేరు ప్రతిష్టలకి ముందు నేనెంత? ఎందుకీ నాకు ఈ మర్యాదలు? దానికి ఒక్కటే జవాబు, అది వారి సంస్కారం. మనం ఎవరైనా వాళ్ళు చేసేది అదే. అది ఏ వ్యక్తినైనా ఒక మనిషిని చూడగలిగే గొప్ప వ్యక్తిత్వం. చీకటిలో చందమామ, ఎన్ఆర్ఐ కథలు అనే నా 2 పుస్తకాల రాత ప్రతులు బాపు గారికి ఇచ్చాను. మీకు వీలున్నప్పుడే ముఖ చిత్రం వేయండి గురువు గారు అని చెప్పి ఇంకా సెలవు తీసుకుంటానని చెప్పి మీ ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాను సార్ అన్నాను. కుర్చీలో కూర్చున్న రమణ గారు కాళ్ళు క్రిందకి దించారు. పాదాభివందనం చేశారు. కార్పెట్ మీద బాసిపెట్టి కూర్చున్న బాపు గారు, మీరు అమెరికా వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇవ్వండి చాలు అన్నారు. లేదు, నేను ఇండియా వాడినే, మీ కాళ్ళు ముందుకు చాపండి అన్నా. నా కాళ్ళు నేను ఇవ్వను అన్నారు బాపు గారు. మీరు ఇవ్వకపోతే నేను వెళ్ళను, ట్రైన్ మిస్ అవుతాను అన్నాను. మా ఇద్దరి పట్టుదల చూసి రమణ గారు తీర్పు ఇచ్చారు. బాపు, నీ కాళ్ళు చాపు అని. ప్రాణమిత్రుడి బాట దౌడాలని బాపు గారు కాళ్ళు ముందుకు చాపారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించి బయలుదేరాను. మర్నాడు పొద్దున్నే గుంటూరుకి ఫోన్ చేశారు బాపు గారు, బొమ్మలు రెడీ, పంపిస్తున్నాను అని. ఆయన ఆ రాత్రి అసలు నిద్రపోయారా అని నా అనుమానం. బాపు గారు నా 2 పుస్తకాలకి ముఖ చిత్రం వేస్తానన్న మాట నిలబెట్టుకున్నారు. తర్వాత కొన్నేళ్లకి వంగూరి ఫౌండేషన్ వారు హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సదస్సు బాపు రమణల స్నేహానికి షష్ఠిపూర్తి సందర్భంగా నిర్వహించారు. దానిలో బాపు రమణల గురించి మాట్లాడి వారిని ఆహ్వానించే అదృష్టాన్ని నాకు ఇచ్చారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజు గారు. ఆ రోజే బాపు గారు రమణ గారు నా 2 పుస్తకాలు ఎన్ఆర్ఐ కబుర్లు 1, ఎన్ఆర్ఐ కబుర్లు మరొకటి ఆవిష్కరించారు కూడాను. బాపు రమణలు ఒకళ్ళని ఒకళ్ళు అతుక్కుపోవటమే కాదు, ప్రతి వారి తెలుగు హృదయం మీద పెద్ద ముద్ర వేశారు. చెరపలేనంత ప్రేమ ముద్ర అది. మనిషికి మనిషికి మధ్య ఏముందో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ద్వారా చెప్పిన సహృదయులు, కళాకారులు, స్నేహితులు. మిమ్మల్ని మేము మర్చిపోలేం గురువు గారు. అంతేకాదు, మీరెక్కడికి వెళ్ళలేదు సార్, మా హృదయాల్లో అలా నిలిచే ఉన్నారు, నిలిచే ఉంటారు.